హాయ్ గైస్, సో వాట్సాప్. నేను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చేసాను. మీరు కూడా చాలా బిజీగా ఉండుంటారు కదా. సో కరెంట్ లేదండి. సో 4 ఫ్లోర్స్ నేను బై స్టెప్స్ నుంచి ఇప్పుడే వచ్చాను. అలసిపోయాను. వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసా. అండ్ మా ఇల్లు చూపిస్తా పదండి. డోర్ ఓపెన్ చేసే ఉంది. మా మమ్మీ ఏం చేస్తున్నారో లోపల. अस्सलाम वालेकुम अम्मी, क्या करते हैं? व्लॉग स्टार्ट करदाను. अच्छे చూడండి గైస్, ఎలా ఉన్నా మా మమ్మీ బ్యూటిఫుల్ కదా. చూడండి ఎంత బాగున్నారో. ఏది మమ్మీ ఒకసారి నవ్వు. సూపర్ క్యూట్ మై టెడ్డీ బేర్. వావ్, ఏంటి కర్రీ? ఎగ్ డ్రమ్ స్టిక్స్. మీకు తెలుసా గైస్, మా మమ్మీ చాలా బాగా చేస్తా. అయ్యో, నేను ఇంటికి వచ్చి ఫుడ్ మీద పడ్డాను. బట్ నా కొడుకు ఏం చేస్తున్నాడు ఇప్పటి వరకు చూడలేదు. ఓకే, నా బ్రౌన్ రైస్. థ్యాంక్ యూ మమ్మీ, లవ్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. సో మా బుడ్డోడు ఏం చేస్తున్నాడో చూద్దాము. ఓ, పడుకున్నాడు. వేసుకోలేదా? చూడండి గైస్, ఎంత క్యూట్గా పడుకున్నాడు కదా. ఓ మమ్మీ, ఐఎమ్ ఫీలింగ్ సో హంగ్రీ. నాకు తొందరగా తినిపిస్తావా మమ్మీ, ప్లీజ్? మమ్మీ, నేను అలసిపోయాను బాగా. కొంచెం నీ ముబారక్ చేతులతోని, ఆ ముద్దు చేతులతోని నాకు అన్నం తినిపిస్తావా? కొడతాను. నాకు అన్నం తినిపిస్తావా? కొడతాను. కొట్టే ఏజ్ అయిపోయింది గైస్, అయిపోయింది. ఇప్పుడు మేము మా పిల్లల్ని కొట్టేయాలి ఇప్పుడు. ఓకే, మా అన్నం తినేద్దాము. చూడండి మమ్మీ ఎంత మంచిగా తినిపిస్తారో తొందరగా. సో గైస్, స్కూల్లో అయితే చాలా టైర్డ్ అయిపోతాను. ఈవెన్ దో హాఫ్ డేకి వర్క్ చేసినా కూడా. బట్ ఆ ట్రావెలింగ్కి అది అండ్ ఎండ కూడా చాలా ఉంటుంది కదా. స్టే హైడ్రేటెడ్, డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్. మీ స్కిన్ కూడా బాగుంటుంది, మీ హెల్త్ కూడా బాగుంటుంది. మమ్మీ, ఆకలి. నేను స్కూల్ నుంచి వచ్చేసాను. మీరు వెళ్ళిపోతారా ఇప్పుడు? ఉండండి మమ్మీ. సో గైస్, నేను స్కూల్ నుంచి వర్క్ చేసి వచ్చే వరకు మా మమ్మీ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ మై చోటు బేబీ. గైస్, మన చేతితో మనం కలుపుకొని తింటే ఒకలా ఉంటుంది. అదే అమ్మ చేతి ముద్ద ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది కదా. మీకు కూడా ఎప్పుడైనా ఏదైనా కర్రీ ఇష్టం లేకపోతే మీ మమ్మీకి తినిపించమని చెప్పండి. ఆటోమేటిక్గా చికెన్ చాలా టేస్ట్ అయిపోతుంది. వాళ్ళ డ్యూటీ అయిపోయింది. నేను స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత బేబీని నాకు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. బాయ్ మమ్మీ. సో మా అయ్యాన్ కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. పదండి వెళ్ళి డోర్ ఓపెన్ చేద్దాం. తూహే వచ్చి డోర్ తీసే వరకు కొడుతూనే ఉంటాడు నా కొడుకు. హలో, ఓకే అవ్వో క్యా? మమ్మీ కోసం ఫ్యాంటా. ఇప్పుడు నిజం చెప్పు, ఫీవర్ వచ్చిందంటే తోలు తీస్తారు మీ డాడీ. నీదే, నా కోసం అన్నావు. హౌ వాజ్ యువర్ డే అయాన్? సూపర్. ఏం చేసావు స్కూల్లో? ఆడుకున్నావు? స్కూల్లో ఆడుకున్నావు? ఓ, ఇప్పుడు వరకు చూశాను గైస్. జస్ట్ చాయ్ చూద్దాం కదా అని ఇలా తిరిగాను. అప్పుడు పొంగిపోయింది పాలు. గైస్, ఇప్పుడే నా ఫ్రెండ్ కాల్ చేసింది, తను వస్తుందంట. సో వెయిట్ చేస్తున్నా తన కోసం. వచ్చేసింది, చూసారా? హాయ్ ఫ్రెండ్స్ చెప్పేసింది. నా ఫ్రెండ్ పూర్ణిమ. వైజాగ్లో సిరి గుట్టులా అని తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు ఇన్స్టాలో కూడా చూడండి. సిరి డాట్ వస్తుందా? లేదు, సిరి గుత్తులా చూడండి. మా ఫ్రెండ్కి సపోర్ట్ చేయండి, కొత్తగా స్టార్ట్ చేసింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. గైస్, మా ఫ్రెండ్ చక్కగా బేబీతో బిజీ అయిపోయింది. అండ్ నా ఫ్రెండ్ కోసం మా ఫ్రెండ్ వాళ్ళ మేనల్లుడంట. సో నువ్వు నాకేమవుతావు? ఆడపడుచు. సో మా ఇంటికి వచ్చిన నా ఆడపడుచు కోసం నేను చికెన్ శాండ్విచ్ చేస్తున్నాను. పదండి. సో గైస్, మా ఫ్రెండ్ కోసం చికెన్ శాండ్విచ్ చేస్తున్నాను. దానికోసం
చికెన్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను కుక్ చేసుకుంటాను. జస్ట్ కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకుని దీన్ని బాయిల్ చేసుకుంటాను. మనకి వంటలు రావు, చూసి నేర్చుకుందాం. త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది. అయ్యో, చిచ్చి మీరు సిగ్గుపడకండి. సిగ్గుపడుతుంది గైస్. నరసింహ మూవీ బాగుంది, మీరు కూడా చూడండి. చిన్నపిల్లలతో అయితే కార్టూన్లో సూపర్ ఉంది, మీరు చూడండి. నరసింహ మూవీ అంట. నరసింహ ఎవరు హీరో హీరోయిన్స్ ఎవరు? అచ్చు కార్టూన్. చికెన్ బాయిల్ అయ్యే వరకు టైం పాస్ కి ఇచ్చాను. తింటుంది. తిను బాగా తిను. మేము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చికెన్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇది బాయిల్ చేసిన చికెన్ ఫ్రెండ్స్. ఇది సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత బటర్ వేయాలి. ఆ బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే ఆనియన్స్ని చాప్ చేసి పెట్టుకున్నామో అది ప్యాన్లో వేసుకొని మనం బాగా ఫ్రై చేయాలి. మరి ఎక్కువగా బ్రౌనిష్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్ బ్రౌన్ ఇనఫ్. తర్వాత పచ్చిమిర్చి కూడా వేయాలి. అది కూడా కొంచెం ఒక 2 minutes అలా ఫ్రై చేసిన తర్వాత కార్న్ఫ్లోర్ వేయాలి. 2 spoons ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత అది కొంచెం స్టిక్కీగా గట్టిగా అయిపోవడానికి చూస్తుంది. సో వాటర్ వేసి అలా మిక్స్ చేస్తూ ఉండాలి. కన్సిస్టెన్సీ థిక్గానే ఉండాలి, బట్ మరీ టూ మచ్గా థిక్ అవనవసరం లేదు. తర్వాత చికెన్ ఏదైతే మనం బాయిల్ చేసుకున్నామో ఆ చికెన్ని కూడా అందులో వేసేసి మిక్స్ చేసుకోవాలి. బట్ రిమెంబర్, వాటర్ అలా వేస్తూనే ఉండాలి. కన్సిస్టెన్సీ చాలా గట్టిగా అయిపోకుండా మనకి నచ్చినట్టు మనం ఉంచుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు దాన్ని. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి కూడా మనం టేస్ట్ చేయొచ్చు ఎంత సరిపోతుందో అంత. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ లైట్గా పైన పెప్పర్ పౌడర్ వేయండి. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనము ఆల్రెడీ పచ్చిమిర్చి యూజ్ చేసాం కదా, మరీ స్పైసీగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు. సో అలాగా మిక్స్ చేసుకుంటే మనకి ఆ శాండ్విచ్లో పెట్టి ఆ బ్యాటర్ రెడీ అయిపోయింది. సో మన స్టఫ్ రెడీ అయిపోయిన తర్వాత ప్యాన్ హీట్ చేసుకోవాలి శాండ్విచ్ కోసము. తర్వాత ఒక మంచి ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కోండి. ఆ బ్రెడ్ ఒక 2 pieces తీసుకోండి. ఒక పీస్లోని ఇలాగ మనం ఏదైతే స్టఫ్ రెడీ చేసి పెట్టుకున్నామో శాండ్విచ్ కోసము అది దాని మీద ఆ బ్రెడ్ మీద వేసి అలా స్ప్రెడ్ చేయండి ఆల్ ద 4 sides. ఈ విధంగా ఆ స్టఫ్ని 4 sides అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద చీజ్ స్లైసెస్ మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఆ చీజ్ స్లైస్ని మనం తీసుకొని ఇంకో బ్రెడ్తో దాన్ని కవర్ చేసుకొని ఇప్పుడు మనం దాన్ని హీట్ చేసుకోవాలి. ప్యాన్ మీద బటర్ అప్లై చేసి దాని మీద ఈ శాండ్విచ్ ఏదైతే రెడీ చేసుకున్నామో అది లైట్గా ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన వరకు కూడా మనం లైట్గా హీట్ చేసుకుంటే మనకి శాండ్విచ్ రెడీ. సో ఇద్దాము ఈ శాండ్విచ్. వేడిగా ఉందా? బాగుందా? ఉఫ్ఫు అని ఊదుకొని తినే. నచ్చిందా? థ్యాంక్ యూ గైస్. మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. సో తిను మా మమ్మీ వాళ్ళ ఇంటి నియర్ బై లో ఉంటుంది. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. తినని అక్కడ డ్రాప్ చేసేసి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను, అక్కడే డిన్నర్ చేసుకొని వస్తాను. సో అలా నడుస్తూ మాట్లాడదాం. సో ఇంతటితో నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను గైస్. మీకు నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, మళ్ళీ కలుద్దాం, షేర్ చేయండి, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.